మా డ్రీమ్లోకి వచ్చి నీ కళలో నేను సహకారం చేస్తాను, నీ కళలో నేను నిర్వహిస్తానని చెప్పి నాకు వచ్చి ధైర్యం చెప్పిన వ్యక్తి మన ఎదురుగా ఉన్నారు. మా టీం అందరూ తరఫున మా సారు వర్ణ సూర్య సార్, లవ్ యూ సార్. ఇంకా నాకు చాలా ప్రాజెక్టులు కూడా సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. వర్ణ సూర్య సార్ చేస్తున్నారు, విజయరాజు సార్ చేస్తున్నారు. వీళ్ళతో నేను నా లైఫ్ లాంగ్ నేను ఎటువంటి అవకాశం వచ్చినా రాబోయే వాళ్ళ నుంచి నేను లైఫ్ లాంగ్ వాళ్ళతో జర్నీ చేస్తా. సార్ని 100 రూపీస్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు కూడా ఆ నియోజకవర్గం తిరిగి ఇంటి డోర్ తిరిగి సార్ గురించి చెప్పి నా హీరో డ్రీమ్ తర్వాత ఉంటుంది. ఫస్ట్ ఆయన టార్గెట్ ఎమ్మెల్యే సార్ చేయాలి. మా టార్గెట్ ఆయన వర్ణ సూర్య అంటే సైన్యం అంతా ఉన్నారు మొత్తం. ఇది ఇంకా 100 days లో ఈ ప్లాట్ఫామ్ సరిపోదు సార్. మనకి ప్లాట్ఫామ్ చాలా పెద్దది చూడాలి. మనం ఎక్కడ అది మెట్రో ఇసుక కూడా మెట్రో దగ్గర ఉంది కదా, ఆ పెద్ద కడవలు వేసి పెట్టుకోవాలా. చాలా చాలా థ్యాంక్ యూ. అయితే మా స్టోరీలు వచ్చేసి ఈ రోజు మొన్న కూడా తను మాట్లాడలేదు, తను హెల్త్ ఇష్యూ ఉండి. ఈరోజు మా స్టోరీలో వచ్చేసి మా మూవీలో మా వైఫ్ మాట్లాడతారు ఈరోజు, రాణి గారు. సచ్చింది గుర్రె. అయితే మా ఫ్రెండ్ ఉన్నారు పూజారెడ్డి గారు, మీ మాటలతో 2 అమూల్యమైన మాటలు 2 మాటలు మాట్లాడండి చాలు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ జన్మ ధన్యమైపోతుంది. మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నారు. 3 మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. హలో, అందరికీ నమస్కారం. స్పెషలీ థ్యాంక్స్ ఈసీ మూవీస్కి అండ్ వారణాసి సూర్య సార్కి. అండ్ దీంట్లో నాకు అవకాశం ఇచ్చినందుకు విజయ్ సార్ గారు అండ్ ప్రసాద్ గారు చాలా థ్యాంక్ యూ. చికెన్ బిర్యానీ అని మరి ట్రెజర్ రిలీజ్ చేశారు, మరి బిర్యానీ ఉందా లేదా అందరికీ? ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ మన బెజవాడ కృష్ణ గారు, సారీ ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి యూట్యూబర్లకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చేస్తున్నా. సో చికెన్ బిర్యానీ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బిర్యానీ. అరే బిర్యానీ పెడుతున్నారేమో మరి ఇక్కడ అనుకుంటాం కాదండి. నవ్వలేక చచ్చిపోతారు. మీరు ప్రోమో చూసుకున్నారు కదా, దేనికంటే ఇంకా అసలు మీకు నవ్వి అన్నీ కూడా నొప్పి వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఉంటుంది. ఆ రోడ్డు మీద మీరు కొంచెమే చూశారు, ఇంకా దానికి మించి ఇంకా బాగా చేశాడు. అది చూస్తే ఇంకా ఇక్కడే నవ్వుతారని అది చూపించట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా నవ్వుకునేటట్టు ఉంటుంది. సో అందరూ కూడా ఇలాంటి చిన్న సినిమాల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా చెయ్యాలి, ఈసీలోకి ఇంకా రావాలి. మన కొత్త వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇండస్ట్రీలో అవకాశం దొరకపోయినా సరే నేను ఉన్నాను అని మన వర్ణ సూర్య గారు అండగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి గుమ్మం దాటి కలవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాలి, అదే గ్లామర్ బాయ్ గారు. 10 years 15 years అన్నారు, నాకు తెలియదు. మరి ముంబై, ఢిల్లీ, చెన్నై కూడా వెళ్ళిపోయారంట. ఎక్కడా లేదు ఆనందం, ఇక్కడ దొరికింది. అది మన ఈజీ యూట్యూబ్ ఛానల్లో. అతను చేసిన పర్ఫార్మెన్స్ ఏంటి అతనే చెప్తారు. మరి అందరికీ నమస్కారం. ముఖ్యంగా 100 రూపీస్ ఎమ్మెల్యే వర్ణ సూర్య గారికి తర్వాత మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారి వెండి తెరపై ఈ గ్లామర్ బాయ్ కనిపించి చెప్పిన మొట్టమొదటి డైలాగ్ చాలా చాలా సంతోషం అండి. 20 సంవత్సరాల కళ ఈ రోజు సాకారమైంది. మొట్టమొదటిసారి వెండి తెరపై నా మొహం నేను చూసుకొని ఎంత సంతోషపడ్డానో నాకు తెలుసు. నిజంగా ఈ అదృష్టాన్ని నాకు కలిగించిన వర్ణ సూర్య గారికి, మా టీం విజయ్ రాజ్ గారికి, పిల్లి సతీష్, మొత్తం టీం అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నాతో పాటు ఇప్పటి నుంచో నాకు సపోర్ట్ చేస్తూ నా సొంతంగా నేను షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. అప్పుడు నేను ఇబ్బంది పడినా కానీ ఇప్పటి వరకు నాతో పాటు జర్నీ చేస్తూ నా తమ్ముడుగా సిద్ధు ఈ కుర్రాడు నాకు చాలా సపోర్ట్ చేశాడు మూవీలో కూడా. అప్పటి నుంచి ఇప్పుడు నాతో ట్రావెల్ అవుతూనే ఉన్నాడు లాభ నష్టము. థ్యాంక్ యూ మై బ్రదర్. చికెన్ బిర్యానీ టీం తరఫున సూర్య సార్కి ఒక చిన్న గిఫ్ట్ ప్రెసెంటేషన్ ఉంది. అందరికీ గిఫ్ట్ ఇస్తారు సూర్య సార్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. మరి మన చికెన్ బిర్యానీ కేస్ టీం చికెన్ బిర్యానీ అయితే కాదు సార్, మరి ఏ గిఫ్ట్ ఇస్తారో చూద్దాం. ఒకసారి రండి సార్, గిఫ్ట్ తీసుకోండి సార్. మన వాళ్ళందరూ మీకోసం గిఫ్ట్ కట్టకట్ రెడీ చేశారు మొత్తం.
ఏం గిఫ్ట్ పట్టుకొచ్చారు? సర్ప్రైజింగ్ గిఫ్టా? ఓపెన్ చేస్తారా? చేసేది లేదా? ఇంటికి వెళ్ళి చూసుకోవాలా? మీరు నేను ఇచ్చేది తీసుకుంటానంటే తీసుకుంటా. లేదా సూర్య ఏది ఉంచుకోడు. అన్నయ్య ఓపెన్ చేయండి. చాలా ఉన్నాయి కదా. చికెన్ బిర్యానీ యాక్చువల్లీ చెప్పడానికి ఇది మీకు తక్కువగా అనిపించవచ్చు, కానీ మా దేవుడికి ఇంకో దేవుడి సహకారం ఉండాలని చెప్పి నేను ప్రేమతో చాలా మా టీం అంతా కలిసి తెచ్చాము. ఎవరు అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ వినాయకుడు. సూపర్. నాకు జనరల్గా వినాయకుడు సెంటిమెంట్. ఏ పని చేసినా కూడా నా ఈసీలో వినాయకుడు ఉంటాడు, రమణ అని ఉంటాడు, వచ్చాడు లేదు మరి. సో రమణకి ఏదైనా హెల్ప్ చేస్తే నేను ఏదైనా చేస్తూ ఉంటాను, అది ఆనవాయితీ. సో అలాంటి వినాయకుడు మరలా మా ఇంటికి వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. మీ ఒపీనియన్ అది ఒకసారి చెప్పండి సార్ మన చికెన్ బిర్యానీ టీజర్ మీద. చికెన్ బిర్యానీ ఇక్కడ కాకుండా నేను టీజర్ విజయ్ నాకు ఆల్రెడీ చూపించాడు, అప్పుడే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. డీ ఫ్రాంక్ చెప్తున్నాను, అంటే నా ఒపీనియన్ నేను ఎప్పుడు కూడా ఓపెన్గా చెప్పేస్తాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అది అందరికీ తెలుసు మీకు. గతంలో విజయ్ టీం చేసిన మూవీస్లో అన్నిటికంటే ఈ టీజర్ అల్టిమేట్. సూపర్. సార్ రండి, మీరు వెనకలు ఎక్కడో కూర్చుంటే ఎట్లా? సాకేత్ గారు రండి. సాకేత్ గారు రావాలి సార్. నేషనల్ అవార్డు విన్నర్ గారు అలా రావాలా వద్దని సందేహపడకూడదు. చలికి కోట్లు వేసుకొని వస్తూ కూర్చుంటే ఎట్లా వెనకల దా. సాకేత్ గారికి 5 సినిమాలు ఇచ్చాం జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో. ఖచ్చితంగా 5 సినిమాలో ఏదో ఒక భారీ బాంబ్ ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది టార్గెట్ కూడా ఇచ్చాను, 5 సినిమాలు ఈ టైం లోపల అయిపోవాలని చెప్పేసి. సో అది కూడా అడుగుదాం, మీరు ఏం చేస్తున్నారు? నన్ను గిఫ్ట్ తీసుకోండి, మీకే. రండి. మీకేందుకంటే మా మంచి